అదే కదా. బాగుంటోళ్ళు పోని ఊరికినే రప్పించేవాళ్ళు కూడా కాదు వాళ్ళు, మహాముదుర్లు ఆర్థికంగా. అలాంటి వాళ్ళతో జట్టు కట్టగలిగిందండి. ఎంత ఫైనాన్షియల్ ఇది ఉండాలా? సరే ఆవిడ అవినీతికి పాల్పడిందా లేదని నేను ధృవీకరించట్లా, పెట్టుబడులు అయితే పెట్టింది కదా ఆ గ్రూప్ లో. అంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది పెట్టుబడి పెట్టగలిగేది? కాబట్టి ఆర్థిక పరంగా ఆవిడకేం తక్కువ లేదు, లోటు లేదు. నాన్న దగ్గరే నానేం అన్యాయం చేయలేదు కదా, నువ్వు అంతకు ముందు ఏం లేదు నువ్వే చెప్తూ కదా రాధాకృష్ణ గారికి, మీ సొంత మనిషికే కదా మీడియా చెప్పింది, అంకుల్ అంకుల్ అంటూనే చెప్పావు కదా ఆ రోజున. అయిపోయింది. నెంబర్ 2 వచ్చేటప్పటికి పోనీ వీళ్ళ ఆయన ఏమన్నా ఆస్తిపరుడా, అక్కడి నుంచి ఏమైనా వచ్చింది అనుకోవడానికి? ఈమె వల్ల ఆయన ఆస్తిపరుడు అయ్యాడు కానీ ఆయన వల్ల ఈవిడేం కాదు అంత ఆస్తి. నెంబర్ 2 పొలిటికల్, ఈవిడికి పార్టీలో చేర్చుకున్నారు, ఎంపీ టికెట్ ఇస్తే ఒకసారి గెలిచింది ఒకసారి ఓడిపోయింది, ఓడిపోయిన ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చారు కదా. రాజకీయంగా నీకు పార్టీ ఇచ్చింది కదా ఛాన్సు, జనంలో ఉండటానికి అవకాశం ఇచ్చింది కదా. అక్కడ ఏం అన్యాయం జరిగినట్టు? అక్కడ అన్న ఏం అడ్డు పెట్టలేదే నీకు. అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నువ్వు ఎంపీగా ఉన్నావు, పెద్ద డిజిగ్నేషన్ లో ఉన్నావు. పైగా పోనీ అధికార దుర్వినియోగం చేయలేదా? నానున్న 10 ఏళ్లలో ఆ జాగృతి అనే సంస్థకి డబ్బులు యాడ్ నుంచి వచ్చినాయండి? ప్రభుత్వానికి తప్ప. ఆవిడ చీరలు పెట్టేది, బట్ట విదేశాలకు టూర్లు చేసేది, ఆ పూలకి సంబంధించినటువంటి బిల్లులు గత 10 ఏళ్లలో ఆవిడ చేసినటువంటి బతుకమ్మలు మరి ఈ 2 ఏళ్ళు ఎందుకు చేయట్లా నువ్వు?